హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము ఎస్క్యూఎల్ సర్వర్కి ఎలా కనెక్ట్ అవుతాము, ఓకేనా. నేను మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పానండి ఎస్క్యూఎల్ ఇన్స్టాలేషన్ ఎలా చేసుకుంటారనేది. సో ఎస్క్యూఎల్ ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ విండోస్ బటన్ ప్రెస్ చేసినట్లయితే తర్వాత మేనేజ్మెంట్ స్టూడియో అని చూడండి. ఇలా మేనేజ్మెంట్ స్టూడియో డెస్క్టాప్ యాప్ అని వస్తుంది. ఇది క్లిక్ చేసినట్లయితే మనకు ఇలా మేనేజ్మెంట్ స్టూడియో అని వస్తుంది. తర్వాత చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ అక్కడ 2 ఆప్షన్స్ చెప్పాను. ఒకటి సర్వర్ తోటి లాగిన్ అవ్వచ్చు, లేదా మన నెంబర్స్ ఇవ్వచ్చు, మనకు కావాల్సిన ఎస్క్యూఎల్ అథెంటికేషన్ అనేది ఇవ్వచ్చు అని. మీకు ఎస్క్యూఎల్ నుంచి డౌన్లోడ్, మీకు ఎస్క్యూఎల్ నుంచి కనెక్ట్ కావాలనుకున్నట్టయితే ఎస్క్యూఎల్ సర్వర్ అథెంటికేషన్ పెట్టేసుకొని మీరు అక్కడ లాగిన్ యూజర్ నేమ్ ఐడి పాస్వర్డ్ ఏమి ఇచ్చారో అది ఇక్కడ క్లిక్ చేసేసుకోవచ్చు. లేదు నాకు విండోస్ నుంచి కావాలంటే విండోస్ అథెంటికేషన్ సెలెక్ట్ చేసేసుకున్నట్లయితే సరిపోతుంది. తర్వాత సర్వీసెస్ టైప్, ఈ సర్వీసెస్ టైప్లో మొత్తం మనకు అనాలిసిస్ సర్వీసెస్, రిపోర్ట్ సర్వీసెస్, ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అని ఉంటాయి, డేటా ఇంజిన్ ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా చెప్పుకుందాము. ఫస్ట్ అయితే నేను డేటాబేస్ ఇంజిన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ సర్వర్ నేమ్స్ అనేది చూసుకున్నట్లయితే నా సర్వర్ నేమ్ అని వచ్చేసి శ్రీ అని ఉంటుందండి. సో నా సర్వర్ నేమ్ వచ్చేసి శ్రీ అని ఉంటుంది. సో ఇప్పుడైతే నేను నా సర్వర్ నేమ్ అయిన సర్వర్ నేమ్ అండ్ విండోస్ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇలా మనకు మన లోకల్ సర్వర్కి అనేది కనెక్టివిటీ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఎస్క్యూఎల్ సర్వర్ అని చెప్పేసి నా యొక్క సర్వర్ ఐడి కూడా, మన సర్వర్ యొక్క ఫైల్ పాత్ కూడా మొత్తం వచ్చేస్తూ ఉంటాయి, ఓకేనా. చూడండి, ఇప్పుడు దీంట్లో చూడండి, మనం ఎస్క్యూఎల్ సర్వర్ వచ్చా కానీ ఇప్పుడు డేటాబేసెస్, సెక్యూరిటీ, సర్వర్ ఆబ్జెక్ట్స్ అండ్ రిప్లికేషన్ అండ్ నెక్స్ట్ ఆల్వేస్ ఆన్ ఉంటాయి. సో మన సర్వర్లో కనుక ఏమేమి మన డేటాబేసెస్ ఉన్నాయో ఇట్లా ఎక్స్పాండ్ చేసేసి చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది చూసారా, ఇది క్లిక్ చేసినట్లయితే ఇలా మైనస్ అయ్యి ఇందులో ఉన్న డేటాబేసెస్ ఏమేమి ఉన్నాయి, సిస్టమ్ స్నాప్షాట్స్ ఏమున్నాయి, డేటాబేస్ స్నాప్షాట్స్ ఏమున్నాయి, సిస్టమ్ డేటాబేసెస్ ఏమున్నాయి అనేది చూపిస్తూ ఉంటాయి. సెక్యూరిటీ, మన సెక్యూరిటీ సంబంధించిన అన్నీ ఉంటాయి. సర్వర్ ఆబ్జెక్ట్స్ రిలేటెడ్గా బ్యాకప్స్, డివైజెస్ అవన్నీ ఉంటాయి. రిప్లికేషన్ అంటే మనకు రిప్లికేషన్ సంబంధించిన లోకల్ పబ్లికేషన్స్, లోకల్ సబ్స్క్రిప్షన్స్, అలా ఇలా మనకు ఆల్వేస్ అవైలబిలిటీ కానీ మేనేజ్మెంట్ ఎక్స్పాండ్ అయినా కానీ మేనేజ్మెంట్ రిలేటెడ్ వస్తుంటాయి. ఇంటిగ్రేషన్ సర్వీసెస్లో కూడా ఇంటిగ్రేషన్ సర్వీసెస్ ట్యాగ్స్ ఉంటాయి. నెక్స్ట్ సర్వర్ ఏజెంట్స్లో జాబ్స్ కానీ అలర్ట్స్, ఆపరేటర్స్, ఇలా మనకు డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవన్నీ మనకు ఒక్కొక్కటి మనం స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాము. పర్టికులర్ ఈ క్లాస్లో మనము న్యూ క్వరీ అనేది క్లిక్ చేసినట్లయితే ఇలా న్యూ క్వరీ అనేది వస్తుంది. సో మనం ఇక్కడనే న్యూ క్వరీలోనే మనము మన డేటాబేస్ టేబుల్స్కి కానీ టేబుల్స్లో ఉన్న డేటా చూసుకోవచ్చు, లేదంటే మన డేటాబేస్లో ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ కాలమ్స్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, ఒక్కొక్క డేటాబేస్ ఒక్కొక్క టేబుల్కి ఒక కాలమ్కి ఇంకొక కాలమ్కి జాయింట్స్ ఇవ్వడం కానీ, కాలమ్స్ తీసేయడం కానీ, లేకపోతే మనము డేటాబేసెస్ క్రియేట్ చేయడం కానీ, డ్రాప్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ ఇక్కడనే పాసిబుల్ అవుతుంది, ఓకేనా. ఇది మన 3rd క్లాస్. 4th క్లాస్లో ఇంకా కొంచెం సబ్జెక్ట్ తెలుసుకుందాము, ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మనకి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.